మేము పెద్దమరపేట నుంచి వచ్చినామండి. మేము కొహడాలో 951, 952 దాని ఎక్స్టెన్షన్ లేఅవుట్ 954లో ప్లాట్లు తీసుకున్నామండి మేమందరము. ఎప్పుడు? ప్లాట్ హోల్డర్స్ 86లో కొందరు తీసుకున్నారు, 88లో కొందరు తీసుకున్నాము. ఓకే. ఈ సమ్రెడ్డి బాలరెడ్డి అనే అతను 86 నుంచి అవి ప్లాట్లనే చూపిస్తున్నాయి. కానీ 2009లో కొందరు ఎంఆర్ఓ గారు వచ్చి అదంతా ల్యాండ్ చూసి అప్పుడు పాతకాలంలో రాళ్ళేసి ఫెన్సింగ్ చేసుకునే వాళ్ళు కాదు కాబట్టి వాళ్ళు వచ్చి అది వ్యవసాయం ల్యాండ్ ఏమో అక్కడ ఆవులు అది చూసి అక్కడ సూరజ్ ఓల్డేజ్ హోమ్ ఉండేది, రాధాకృష్ణ టెంపుల్ ఉండి ఒకే వ్యక్తి చాలా ప్లాట్లు కొన్నందుకు దాన్ని క్లబ్ చేసేసారు. అతను క్లబ్ చేస్తే వాళ్ళు పొరపాటున వాళ్ళకి పాస్బుక్లు ఇచ్చారు, మళ్ళీ అమ్మిన రైతులకి ఇస్తే అప్పుడు ఎంబటే అగర్వాల్ సార్ వీళ్ళు ప్లాట్ హోల్డర్స్ వెళ్ళారు, ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టర్ ఆఫీసు ముగ్గురు కూడా ఇవి ప్లాట్లు కావు, అగ్రికల్చర్ ల్యాండ్ కాదు, ప్లాట్స్ అనేసి ఆ ఇచ్చిన ఎవరైతే ఆర్ఐ వచ్చాడో ఇన్స్పెక్షన్కి అతని మీద చర్య తీసుకున్నారు. ఆ పాస్బుక్లు క్యాన్సిల్ చేసేసారు. అవి రిఫ్లెక్ట్ అవుతున్నాయి మనకి ఆన్లైన్లో కూడా. ఈ సమ్రెడ్డి బాలరెడ్డి అనే అతను 2013లో ఏం చేశాడు, వీళ్ళని మభ్యపెట్టిండు, ఈ రైతులను మభ్యపెట్టి అవే పాస్బుక్ తీసుకొని నేను ఎలాగైనా చేసుకుంటాను, నాకు అమ్మేసేయండి, ఐ క్యాన్ డూ ఎనీథింగ్ అని మభ్యపెట్టి వాళ్ళకి ప్రలోభ పెట్టి, నిరుపేదలు వాళ్ళు అయినా సరే ఉంది తప్పే, వాళ్ళు కూడా చీటింగ్ చేసినట్టే. ఒకసారి చేసిరు, 2 సార్లు చేసిరు, 3వ సారి రిజిస్ట్రేషన్ చేసినందుకు ఆ పెద్దంబర్పేటలో సబ్ రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్ చెయ్యను అంటే హైత్నగర్ వెళ్ళాను. కొన్ని రోజులు మాత్రమే 13-14 కాలంలో ఎక్కడైనా రిజిస్ట్రేషన్ చేయొచ్చు అనేది ఉన్నది కొన్ని రోజులు. అప్పుడు ఏం చేసిండు, హైత్నగర్లో చేయించాడు. ఆ సబ్ రిజిస్ట్రార్ రెడ్డి అనే అతనికి 50,000 లంచం ఇచ్చి వాళ్ళకు ఒక ఫుల్ బాటిల్ ఇచ్చి, స్కాచ్ బాటిల్ ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయించిండు. ఆ ఒక్కరోజు మాత్రమే ఆన్లైన్లో అగ్రికల్చర్ ల్యాండ్ అని వచ్చేటట్టుగా సెట్ చేసి రిజిస్ట్రేషన్ చేయించేసుకున్నాడు. 8 డాక్యుమెంట్లు, 7 ఎకరాల 28 గుంటలు. ఇందులో కొంతం శేఖర్ రెడ్డి అని అతనే పెట్టుబడి పెట్టాడు. పాపం అతనికి తెలియదు. అతను తప్పు తెలుసుకున్న తర్వాత ఇది ఫ్రాడ్, క్యాన్సల్ అయిన పాస్బుక్ల మీద నాకు అమ్మారు వీళ్ళు అనేసి రికవరీ సూట్ వేసుకున్నాడు అదే రైతుల మీద. ఇతను మాత్రం వేసుకోలేదు, నేను ఏ రికవరీ వేసుకోను, ఐ క్యాన్ డూ ఎనీథింగ్, ఐ క్యాన్ మేనేజ్ ఎనీథింగ్ అని కబ్జాలో ఉన్నాడు. చుట్టుముట్టు ప్రహరీ గోడ కట్టిండు, రీసెంట్ గానేమో గోడలు గేట్లు పెట్టిండు. ఇంతకు ముందు మాత్రం ఫెన్సింగ్ చేసిండు, రాళ్ళు బీకనీకి పోతే హైత్నగర్ పోలీస్ స్టేషన్లో వెళ్ళి కూర్చుని పెట్టిండు. మా నాన్నని మా తమ్ముడిని 3.5 గంటలు కూర్చుండబెట్టి వదిలేసారు. 70 సంవత్సరాలు అతన్ని తీసుకెళ్లి కూర్చుండబెట్టిండు. ఇప్పుడు వచ్చిన తర్వాత మొన్న ఎప్పుడో ముగ్గు పోసి గేటు అవన్నీ ప్రహరీ గోడ కడుతుంటే కంప్లైంట్ ఇచ్చినాం 24 మేలో. పోలీస్ స్టేషన్లో ఇచ్చినాము, మున్సిపల్ ఆఫీస్లో ఇచ్చినాం, అయినా వాళ్ళు చర్య తీసుకోలేదు. లోకల్ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. వీళ్ళేమో ఎక్కడెక్కడో ఉంటాం ప్లాట్లము, వాడు మాత్రం అక్కడే ఉంటాడు, ప్రతిరోజు వస్తాడు. నేను జొన్నలేసినా, నేను సజ్జలేసినా పోలీసు వచ్చి చూస్తాడు. మరి నువ్వు నా పొలం ఇంకా మా ప్లాట్లన్నీ చెడగొట్టి నువ్వు జొన్నలు సజ్జలు పట్టుకుంటే నువ్వు నాకు రెంట్ కట్టాలి ఇంకా రివర్స్. ఇప్పుడు సిగ్గు లేకుండా కోర్టుకి వెళ్ళి 951 డిస్టర్బ్ చేసింది కాకుండా నాకు సర్వేయర్ వచ్చి ఇది ఇక్కడ వరకు వస్తుంది 954లో కూడా ఎంక్రోచ్ అయ్యింది. ఎంక్రోచ్ అవ్వడం కాకుండా నా ప్లాట్లో ముగ్గు పోసిండు, ఇల్లు కడదాం, ఫామ్ హౌస్ కడదామని. అందులో 3 ప్లాట్లు కొన్నాడు, 600 గజాలు కొని, నీ ప్లాట్లోనే వస్తాయి, నీ ఇంటి ముందు, నువ్వు వెనక జరగంటాడు. నేను 30 సంవత్సరాల నుంచి రాళ్ళు బాతుకుంటే ఈ రోజు వచ్చి అసలు మొత్తం ప్లాట్లు, నీ ప్లాట్కి నువ్వు ఏమైనా చేసుకో, 40 ఫీట్ రోడ్లు కబ్జా పెట్టిండు. చుట్టుముట్టు కాంపౌండ్ వాళ్ళు గేటెడ్ కమ్యూనిటీకి మైత్రమే గోడకి పర్మిషన్ ఉంటుందండి. ఫామ్ హౌస్లు ఉన్నాయి, స్విమ్మింగ్ పూల్ ఉంది, 2 గేదెలు తెచ్చిండు, నేను రైతుని అని బిల్డప్ ఇస్తున్నాడు. ఏది అన్ని మీడియా వాళ్ళ ముంగట. నువ్వు రైతువా కాదా అని మాకు తెలుసు, నీ కారు తెలుసు, నీ కథలు తెలుసు. రైతు అవడన్నా ఇప్పుడు కూలగొట్టిన దగ్గర చూసిరు కదండి, బిఫోర్ వీడియో చూసిరు, ఆఫ్టర్ వీడియో. హోమ్ థియేటర్ ఉంటుందా అండి రైతుకి? 666 కారు ఉంటుందా? ఒక కారు తీస్తావు, ఒక కారు కొడతావు, ఒక గాడిద మీద ఊరేగుతావు, గుర్రం మీద ఊరేగుతావు. వచ్చిన వాళ్ళనే ఏం మాట్లాడుతున్నావు, ఇట్లనే నన్నే అన్నాడండి. ఎవరినో ఎందుకు బెదిరిస్తున్నాడు. ఎవడు పోసిండు ముగ్గు, ఎవరు పోసిండ్రు అని అడిగితే అమ్మ మొగుడు పోసిండు. ఆడవాళ్ళ కాబట్టి ఊరుకుంటున్నా, లేకపోతే ఏమో చేస్తుంటేనంట. ఏం చేస్తావురా నువ్వు కబ్జా కోరివిరా. నీకు లోకల్ వాళ్ళు ఎవడెవడో సపోర్ట్ ఇస్తున్నారు. ఆడు పొలిటికల్ ఓడా ఇంకా ఎవరెవరు అనేది ఇక వాళ్ళ పేర్లు చెప్పలేము. 20 సంవత్సరాలు నువ్వు 12 సంవత్సరాల నుంచి నేను కబ్జాలో ఉన్నా అని చెప్తున్నావు. ఎట్లా ఉన్నావు? కోర్టులో కేసు నడుస్తుంటే అది ఎట్లా ఉందో అట్లానే ఉండాలి. నువ్వు ఎట్లా చేసినావు? అసలు ప్లాట్ అయితే పర్మిషన్ తీసుకొని కట్టు, అగ్రికల్చర్ ల్యాండ్ కానే కాదు, ప్రూవ్ చేసుకో. వెళ్ళి ఇప్పటికైనా ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టర్ దగ్గరికి వెళ్ళి పాస్బుక్ తెచ్చుకో, రైతు బంధు తెచ్చుకో, నీది అగ్రికల్చర్ ల్యాండ్ అని చూపించు. 12 సంవత్సరాల నుంచి నేను కబ్జాలో ఉంటున్నా, సిగ్గు లేకుండా అని చెప్తున్నావు, కానీ పాస్బుక్ ఎందుకు వస్తలేదని లేదని చెప్తలేవు నువ్వు. జడ్జికి ఆ విషయం చెప్పు ఫస్ట్. నువ్వు ఎక్స్పార్టీ ఆర్డర్స్, స్టేటస్ కోలు తీసుకెళ్ళి ఆ రోజే హౌస్ మోషన్ పిటిషన్ వేసుకున్నాడు, డెమాలిష్ చేస్తుంటేనే హైదరాబాద్.
ఎట్లా వస్తుందండి ఈయనకు ఆర్డర్? అంటే ఇప్పుడు హైడ్రా ఉన్నది, న్యాయస్థానాన్ని కొనలేము, జడ్జి గారిని కొనలేము, కానీ న్యాయవాదిని అయితే కొనాల్సిందే కదండి. ఒక్క అడ్వకేట్ కంట గంటకు 10 లక్షలంట, ఇంకొక ఆయనకు 5 లక్షలంట. మా ప్లాట్ వాల్యూ కంటే ఎక్కువ వాల్యూ పెట్టి అడ్వకేట్లను కొనాలంటే 203 ప్లాట్లు అండి, 951, 952, 954. ఒకరొకరం 4 లక్షలు సిద్ధం చేసుకోవాలండి. చేసుకొని జడ్జి దగ్గరికి వెళ్ళి హైకోర్టులో వెళ్ళి పిటిషన్ వేసుకోవాలి మేము, అంతేనా? అవి లేకనే కదా హైడ్రాని మేము వేడుకున్నాం. హైడ్రా వాళ్ళు చూసిర్రు, ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టర్ అన్ని రికార్డ్స్ పరిశీలించారు, మా దగ్గర ఉన్న రికార్డ్స్ పరిశీలించారు. ఆయనకు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసిర్రో ఆ ఫ్యాబ్రికేటెడ్ అదేంటి డాక్యుమెంట్స్ అతను సస్పెండ్ అయిపోయిందండి. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రథమ పౌరుడు గవర్నరే సస్పెండ్ చేశాడు. అంటే యాక్షన్ తీసుకున్నట్టే కదా గవర్నమెంట్. ఇలాంటి ఫ్యాబ్రికేటెడ్ పేపర్లు పట్టుకొని ఇంకా స్టే ఆర్డరు, స్టేటస్కో, నాట్ ఇంటర్ఫియరు, ఇవన్నీ అబద్ధపు సాక్ష్యాధారాలు చూపించి అందరినీ మోసం చేస్తున్నాడు. మీ హైడ్రా వల్ల మేము ఇప్పుడు ఈ మీడియా ముఖంగా కూడా మేము తెలియజేస్తున్నది ఒకటేనండి, మేము న్యాయమూర్తుల దగ్గరికి వెళ్ళలేకపోతున్నాము. ఎందుకంటే న్యాయవాదులకు ఫీజులు కట్టలేక హైడ్రా తరఫున మేము మాకు న్యాయం చేస్తున్న వాళ్ళని అందరూ అన్ని జిల్లాలకు కూడా ఈ హైడ్రాని పెట్టాలి. అప్పుడే చాలా ఇబ్బంది అవుతుందని కూడా చాలా మంది చెప్తున్నారు కదా మేడం. అంటే మీరేమో సపోర్ట్ చేస్తారు, మీకు న్యాయం జరగదు, కానీ చాలా మంది పేదవాళ్ళు నష్టపోతున్నారంట కదా. పేదవాళ్ళు ఎట్లా నష్టపోతారండి? నేను పేదదాన్నే, నువ్వు పేదామవే. నేను రూపాయి కూడా పెట్టి 50,000 గజం కొనుక్కుంటే నువ్వు 10 రూపాయలకే కొనుక్కున్నావు. ఎందుకు కొనుక్కున్నావు? అందులో లిటిగేషన్ ఉందని కొనుక్కున్నావుగా. ఎన్ని రోజులు ఉన్నా కానీ ఇది పోతుంది అనే కొనుక్కున్నావు. పక్కకే నేను 50,000 పెట్టినా, నువ్వు 5,000 కొనుక్కున్నావు. ఇవాళ లబోదీబోమని ఎవరో వచ్చి చెప్తుంటే నష్టం జరిగింది. నష్టం నాకు విజయవాడ హైవేనండి, మా ల్యాండ్ 351 సర్వే నెంబర్, మా తాత ముత్తాతల ఆస్తి, అది అసైన్ ల్యాండ్ కాదు. నేను ఇప్పుడు వచ్చి నాదే ల్యాండ్ అనేసి నేను గుడి చేసుకొని నేను పేదదాన్ని అంటే ఊరుకుంటారా అండి? ఊరుకుంటారా? వందల వేల లక్షల మందికి ఇబ్బంది కలుగుతున్నది చూస్తారా? నేను ఒక్క మనిషిని నాకు నోటీస్ ఇవ్వాలనా అండి? విజయవాడ హైవేలో నేను రోడ్డు కట్టుకొని పక్క జరగమంటే నాకు నోటీస్ ఇవ్వాలనా? నోటీస్ వచ్చే వరకు ఎంత మంది జామ్ అవుతారండి? అంటే నన్ను తీసి పక్క కొడేసిన పోలీస్ అయినాకి సస్పెండ్ చేయాలనా? ఎవరు న్యాయము? నేను న్యాయమా, గవర్నమెంట్ న్యాయమా? ఇప్పుడు అదే చేస్తుంది. ఒక రోగం వచ్చినోడికి కార్పొరేటర్ హాస్పిటల్ పోలీసు ఏమంటారండి, పంచనామా చేయాలి, యాక్సిడెంట్ అయినోనికి ఆ తర్వాతనే హాస్పిటల్ తీసుకుపోవాలి. అంటే అప్పటి వరకు అక్కడ బతుకుతాడో లేదో. ఫస్ట్ ఎయిడ్ లాంటిది హైడ్రా అనేది. అంటే నువ్వు ఫస్ట్ ఎయిడ్ చేయకు అనేసి మిస్గైడ్ చేస్తురా. ఇప్పుడు సావని వాడు ఒక కబ్జాకోరు కోసము 1000 మంది సావని. ఇదేనా మీరు ప్రజల్లోకి తీసుకెళ్తున్నది? మేమందరం హైడ్రాని సపోర్ట్ చేస్తున్నాము. ఈ హైడ్రా అన్ని జిల్లాలలో కూడా ఇలాగే ఉండాలి. కబ్జాకోరుల వెన్నులో వణుకు పుట్టాలి. గవర్నమెంట్ గాని హైడ్రా గాని ఇదే విధంగా పనిచేయాలి. ఇక ముందు కూడా అన్ని వ్యవస్థలు ఇన్ని సంవత్సరాలు నాశనం అయిపోయినాయి. ఇక ముందు నాశనం కావద్దనే కదా హైడ్రాని తెచ్చుకున్నది. మళ్ళీ ఎందుకు వీక్ చేస్తున్నారు వీళ్ళని? వాళ్ళ కాళ్ళు చేతులు కట్టేస్తున్నారు ఎందుకు? ఇలాంటి ఇంట్రీమ్ ఆర్డర్స్ ఇచ్చుకుంటూ. ప్రజల కోసమే న్యాయ వ్యవస్థలు ఉన్నాయి, ప్రభుత్వం ఉన్నది. ప్రజలకు న్యాయం 1000 లక్షల మందికి న్యాయం చేస్తున్న హైడ్రాకి న్యాయ వ్యవస్థ కూడా సపోర్ట్ చేసి మీరు బాధితులను 1000 మంది ఉన్నారా, 1,00,000 మంది ఉన్నారా అని సత్వరం న్యాయం చేయగలరు. కబ్జాకోరుడని పక్కన పెట్టేసేయండి దయచేసి. న్యాయ వ్యవస్థలకు కూడా మా యొక్క విన్నపం, మీరు వాళ్ళ వాదన ఒకటి వినకండి, మా వాదన కూడా వినండి. మేము రాలేకపోతున్నాం అంటే లక్షల ఫీజులు కట్టుకోలేక, మా దగ్గర న్యాయం లేదు అనేసి రాకుండా మేము ముఖం చాటేయడం కాదు. మేము లక్షల ఫీజులు కట్టుకోలేము. వాడు రియల్టర్లు అండి, వీళ్ళని తాళనెత్తి ఒట్టి లక్షలు సంపాదించి నువ్వు ఇస్తావు, గంటకు 10 లక్షల ఫీజు ఇస్తావు, 5 లక్షలు ఇస్తావు. మేము ఇవ్వలేం కదా. సామాన్య ప్రజలు అనేసి బలం ఉన్నోడు బలం లేనోడిని తొక్కి పెడుతున్నారు. ఈ వ్యవస్థ ఇన్ని రోజుల నుంచి లేనిది వస్తే దీన్ని ఎందుకు నీరు గార్చే ప్రయత్నం చేస్తున్నారు? పేదవాడు అని అంటే నువ్వు పేదవాడి అయితే డబుల్ బెడ్రూమ్ ఇల్లు అడుగు, గవర్నమెంట్ ఇస్తారు, వెళ్ళి ఉండు. నేను అక్కడ ఉండా, నేను ఇక్కడే ఉంటా, ఏంది నేను ఇక్కడే ఉంటా అనంటే సంపాదించుకో. మరి మేము రూపాయి కూడా పెట్టి జిఎస్టీ కడుతున్నాము, అవి కడుతున్నాము, అన్ని రూల్స్ ఫాలో అవుతున్నాము. నేను ఏది ఫాలో గాను, నేను ఇక్కడే ఉంటా, దుమ్మెత్తి పోస్తా, ఇల్లీగల్ గా బిహేవ్ చేస్తానంటే ఎవరు ఒప్పుకోరండి. మంచిగా చేస్తుందండి. హైడ్రా ఉండాలి, ఇంకా ఎప్పటికీ ఉండవలసిందే హైడ్రా. అలా అయితేనే కబ్జాకోరులు. నేను ఎక్కడో ఆదిలాబాద్ లో ల్యాండ్ కొనుక్కొని కూడా మహబూబ్ నగర్ లో ఉండగలనండి ఈ రోజు ధైర్యంగా. ఎవడు కబ్జా చేయలేడు. హైడ్రా ఉంది. హైడ్రా అన్ని జిల్లాలకు విస్తరించాలి. అది మేము అనుకునేది, మేము కోరుకునేది కూడా అదే ఈ ప్రభుత్వం తరఫున.